ప్రజాగళం సభలో కూటమి నేతలు చేసిన విమర్శలకు రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. నిన్న చూసాం ప్రజాగళం సభలో కూడా పూర్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అలాగే పెద్దిరెడ్డి గారిని ఒక సారా ఏదో షాపులు కూడా పెట్టారని కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, కిరణ్ కుమార్ గారు కావచ్చు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మతస్థిమితం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఆయన నిలబడి కాడ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు లేవు. మిథున్ రెడ్డి కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ జిల్లాలకు. అది ఇంకోపోతే కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలిచే అవకాశాలన్నీ సన్నగిల్లాయి. ప్రజలు ఏదో నువ్వు మాట్లాడితే వింటారు అనుకోక ఇది అసహించుకుంటారు ప్రజానీకం. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారినాడు. ఇంకొక మాట మాట్లాడతాడు. నువ్వు మదనపల్లికి పోయావు, మదనపల్లి జిల్లా చేస్తా అన్నావు. రాజంపేట ప్రాంతానికి వచ్చినావు, రాజంపేట జిల్లా చేస్తా అన్నావు. రాయచోటి ప్రాంతాన్ని ఏం చేస్తావు అంటే 3 జిల్లాలు చేస్తావా? ఏ ఊరికి పోతే ఆ మాట మాట్లాడతావు. నిజంగా ఇదే నీ మీడియా ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ప్రజానీకం అంతా చూస్తున్నారు. నిన్నెవరు నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మా నామినేషన్ జరిగింది. దాదాపు 20,000 మంది స్వచ్ఛందంగా వచ్చారు. 20,000 మంది స్వచ్ఛందంగా వచ్చారు. నిన్న నువ్వు ఒక 2 మాజీ ముఖ్యమంత్రులు, ఇంకొక పెద్ద నాయకుడు వస్తే 2-3 వేల మంది మీకు లేరు, లేదు. ప్రజలు అసహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది దారుణమైన చర్య. ఇది రాజంపేట ప్రజానీకం ఎవరు కూడా దీన్ని హర్షించాలని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ చేసినా అంతే. ఆయన చేసే విధానం అటు ఉంటుంది. అప్పుడేదో పుష్కరాలు జరిగినాయి. ఆ సందులో ఇరుగు రోడ్డు పెట్టి జనానందరినీ ఆ రోజు చంపారు. ఆడ ఎక్కడ మీటింగులు ఏ ప్రాంతంలో ఆయన పెట్టినా కూడా ముందు ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏదో ఇరుకు సందులు నిజంగా ఆ రాజంపేటలో మీటింగ్ నాకే ఆశ్చర్యమైంది. అదేదో ఒక పెట్రోల్ బంక్ కాడ ఒక మూల లాస్ట్లో ఒక సందులో అంత మీటింగ్ పెట్టి నిజంగా, ఎందుకంటే జనానంతా ఇబ్బంది పెట్టే పరిస్థితి. నిజంగా అటు సాటు పెడితే చిన్న మీటింగ్ పెట్టినా 1-2 రోజు వస్తారు తోసుకొని, ఇది లేని పరిస్థితి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇది కావాలని ఆయన ఏదో పెద్దగా జనం వచ్చినారు, పెద్దగా చూపించే దానికోసం చేస్తారు. ఇది స్థానికంగా బయట వాళ్ళ టీవీల్లో పైనుంచి ఏదో డ్రోన్లు పెట్టి ఏదో జనం అంతా వచ్చినట్టు చూపిస్తారు. కానీ ఈ ప్రాంత ప్రజానికి మాత్రం అంతా పూర్తిగా తెలుసు. మీటింగ్ ఎంత ఆడబెట్టినారే అంత తాగునని. కనీసం అంబులెన్సులు బానీడు, మనుషులు చచ్చినా బానీడు. అతని చర్య అది. మొత్తంగా కూడా ఈ ప్రాంతానికి మొత్తంగా కూడా చేసింది మేము మాత్రమే. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఇక్కడ విషయాలు తెలియకుండా మాట్లాడుతున్నట్టుగా కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా రాముతో సుష్మిత, సాక్షి టీవీ, రాజంపేట నియోజకవర్గం నుంచి.